నిన్న తెలుగుదేశం మీడియా అంతా కూడా జగన్‌కి భారీ షాక్ ఇచ్చిన హైకోర్టు అనే వార్తలు రాశారు. అసలు ఏంటి జగన్‌కి హైకోర్టు ఇచ్చిన షాక్ ఏంటి? అసలు ఈ కేసు పూర్వాపరాలేంటి? ఈ విషయాలు మనం ఇప్పుడు చూద్దాం. ఆహ్, ఇది యాక్చువల్‌గా ఏందంటే జగన్ కేసు నేను తర్వాత ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. నిన్న జరిగిందేందంటే వ్యాన్ పిక్ అని ఒక సంస్థ ఉందనమాట. వ్యాన్ పిక్ అంటే అర్థమైందంటే వాడ్రేవు అండ్ నిజాంపట్నం పోర్ట్స్ అండ్ ఇండస్ట్రియల్ కారిడార్ ప్రాజెక్ట్స్. దీన్ని వాన్ పిక్ ప్రాజెక్ట్స్ అంటారనమాట. యాక్చువల్‌గా వాన్ పిక్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీది. దీనికి సంబంధించి జగన్ అక్రమాస్తుల కేసులో ఈ వాన్ పిక్ కూడా ఇన్వాల్వ్ అయింది. మొత్తం జగన్ కాకుండా 74 మంది వ్యక్తులు గాని, కంపెనీలు గాని దాంట్లో ఉన్నాయన్నమాట. ఈ 74లో వ్యాన్ పిక్ కూడా ఒకటి. అయితే వ్యాన్ పిక్ సంబంధించిన గతంలో ఆస్తులను కూడా ఈడీ జప్తు చేసింది. దాని తర్వాత హైకోర్టు ఆస్తుల్ని విడుదల చేయమని కూడా ఈడీని ఆదేశించింది. తర్వాత ఏమైందంటే ఈ కేసులో నుంచి అంటే ఈ కేసుని తమ మీద కొట్టేయమని వ్యాన్ పిక్ హైకోర్టుకి 2021లో వెళ్ళింది అనమాట. వెళ్ళినప్పుడు హైకోర్టు దాన్ని పరిశీలించి వాళ్ళ కొట్టేసింది. అంటే క్వాష్ చేసింది. దీన్ని క్వాష్ పిటిషన్ అంటారు. క్వాష్ పిటిషన్ వేశారు. సో ఈ కేసు నుంచి వ్యాన్ పిక్కి విముక్తి కలిగించింది హైకోర్టు. దాని మీద సిబిఐ సుప్రీంకోర్టుకి వెళ్ళింది. మా వాదనలు మొత్తం వినకుండానే కొట్టేశారు, ఇది కరెక్ట్ కాదు అని సిబిఐ వచ్చి సుప్రీంకోర్టులో వేసింది. నిన్న మొన్న అంటే మొన్న కాదు, కొంతకాలం ముందు సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే హైకోర్టుకి మళ్ళీ ఒకసారి వీళ్ళ వాదనలు కూడా విని ఫ్రెష్గా మళ్ళీ దీన్ని విచారించండి, ఈ పిటిషన్ని ఫ్రెష్గా విచారించండి అని హైకోర్టుకి పంపించింది. నిన్న హైకోర్టులో దీని మీద ఒక తీర్పు వచ్చిందనమాట. జస్టిస్ ఈవి వేణుగోపాల్ ఆయన నిన్న తీర్పు ప్రకటించారు. ఆయన మళ్ళీ ఈ వాదనలంతా విన్నాక ఈ వాన్పిక్ వేసిన క్వాష్ పిటిషన్ని కొట్టేశారు. అంటే ఇప్పుడు వాన్పిక్ కూడా ఈ దీంట్లో ఇంకా ఇన్వాల్వ్ అయ్యే ఉందన్నమాట. అంటే అక్యూజ్డ్ ప్లేస్ లోనే వాన్పిక్ ఉంది. ఇది జగన్కి ఎలా షాక్ అంటే అంటే మీడియా నిజానికి డైరెక్ట్ గా జగన్కి ఏం షాక్ కాదు. కాకపోతే ఏంటంటే జగన్తో ఇన్వాల్వ్ అయిన ఒక కంపెనీకి వ్యతిరేకంగా హైకోర్టు తీర్పిచ్చింది కాబట్టి జగన్కి కూడా ఇది ఇబ్బందే కదా. అంటే ఈ వ్యాన్ పిక్ అనేది దోషి అయినప్పుడు జగన్ కూడా దోషి అయినట్టే కదా అన్న ఒక డెరివేషన్ ఇచ్చుకొని వాళ్ళు షాక్ అని చెప్తున్నారు. సో ఎందుకంటే ఈ వాన్ పిక్ కి సంబంధించి నిమ్మగడ్డ ప్రసాద్ వైఎస్ఆర్ ఉన్నప్పుడు నిమ్మగడ్డ ప్రసాద్కి పోర్ట్స్ ఈ కంపెనీ వ్యాన్పిక్కి కొన్ని రకాల ప్రయోజనాల్ని కలుగజేశారు. అంటే పోర్ట్స్కి సంబంధించిన కొన్ని కాంట్రాక్ట్లు ఇవ్వడం కావచ్చు, లేకపోతే ప్రయోజనాలు ఇచ్చారు. కాబట్టి వ్యాన్పిక్ ఏం చేసిందంటే జగన్ కంపెనీల్లో 854 కోట్ల పెట్టుబడులు పెట్టింది. ఇదే అనమాట వ్యాన్పిక్కి సంబంధించిన ఇన్వాల్వ్మెంట్ ఈ కేసు. అసలు ఈ కేసు ఏంటి? ఈ అక్రమాస్తుల కేసులు జగన్ మీద ఇన్ని కేసులు ఉన్నాయి, అన్ని కేసులు ఉన్నాయని మాట్లాడుతుంటారు కదా. మామూలుగా మీడియా ఏంటంటే ఇవాళ ఉన్న మీడియా ఇదిగో తోక అంటే అదిగో పులి అనేది పాత మీడియా. ఇవాళ తోక కూడా అవసరం లేదు, తోకని వీళ్ళే క్రియేట్ చేస్తారు, పులిని కూడా వీళ్ళే క్రియేట్ చేస్తారు. సో అలాగే అయిపోయింది. కాబట్టి అసలు ఈ కేసు ఏంటి అనేది మనం చూద్దాం. ఈ 2011లో శంకర్రావు కాంగ్రెస్ నాయకుడు, ఆయన ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో, అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉంది, హైకోర్టులో ఒక పిల్ వేశాడు. పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేసింది. ఏమంటే వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు 2004 నుంచి 2009 వరకు ఆయన కొన్ని కంపెనీలకి మేలు చేశాడు. అంటే ల్యాండ్ అలాట్మెంట్స్ కానీ, లేకపోతే మైనింగ్ లీజ్ ఇవ్వడం కానీ, ఇరిగేషన్ కాంట్రాక్ట్స్ ఇవ్వడం కానీ, ఇండస్ట్రియల్ లైసెన్సెస్ ఇవ్వడం కానీ ఇలాంటివి చేశాడు. దానికి బదులుగా ఆ కంపెనీలు జగన్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టారు. సో ఈ పెట్టుబడులు ఎట్లా జగన్ కంపెనీల్లో ఉండే షేర్ వాల్యూని పెంచేసుకొని వాళ్ళు పెట్టుబడులు పెట్టారు అనమాట, కొన్నారనమాట షేర్లు. సో దీన్నే క్విడ్ ప్రోకో అంటారు. అంటే నేను నీకు మేలు చేస్తే నువ్వు నాకు
బదులుగా ఇస్తామన్నమాట. అలాగా రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో ప్రభుత్వ అధికారాన్ని దుర్వినియోగం చేసి రాజశేఖర రెడ్డి కొన్ని కంపెనీలకి కొంతమంది వ్యక్తులకి మేలు చేస్తే దానికి బదులుగా వాళ్ళు డైరెక్ట్ గా లంచాలు ఇవ్వకుండా జగన్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టి జగన్ కంపెనీల షేర్లని వాటిని బ్లోటింగ్ అంటారు, బ్లోటింగ్ చేసి ఆ, దాదాపు కొన్ని అయితే 350 అలాగా కూడా ప్రీమియం అమౌంట్ ఇచ్చి కొన్నారనమాట. సో ఇది కేసు అన్నమాట. దీని తర్వాత హైకోర్టు ఏం చేసిందంటే ఆగస్టు 10వ తేదీ 2011 సిబిఐ విచారణకు ఆదేశించింది. దాంతో ఇమీడియట్ గా ఆగమేఘాల మీద సిబిఐ రంగంలోకి దిగింది. ఆగస్టు 10ని ఇస్తే ఆగస్టు 17న సిబిఐ రంగంలోకి దిగి ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఆ తర్వాత ఆ, ఆ, అరెస్టులు పర్వాలు మొదలైనవి. ముందుగా మనకి మే